చిన్న నియంతలు తరచుగా తమ సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాళ్ళు తండ్రి కానీ కొడుకు కానీ ఒక్కొక్కప్పుడు తల్లి కానీ కూతురు కానీ తమ కుటుంబ సభ్యులను శాసించే అధికారం ఉందనే భావనతో మానసిక వ్యసనపరులలాగా ప్రవర్తిస్తారు. కుటుంబాలలోని అటువంటి చిన్న సైజు నియంతలు తమ కోపాన్ని చిరాకును అమాయకులు నిస్సహాయులైన తమ కుటుంబ సభ్యుల మీద చూపించి వాళ్ళకి తమపై గల గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. అటువంటి కుటుంబ నియంత తన ఇంట్లో ఏం చేసినా చెల్లుతుందని భావించినప్పుడు బయట కూడా క్రమక్రమంగా ఎక్కడంటే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తన చెడు లక్షణాలను అంతటా ప్రదర్శించడం ప్రారంభిస్తాడు. ఈ చిన్న సైజు కుటుంబ నియంతలు తమ హింసా ప్రవృత్తిని అదుపులో పెట్టకపోతే మానసిక వ్యసనపరులుగా మారి తమ తెలివి తక్కువ ప్రవర్తనతో తమ వాళ్లకు తమ సహచరులకు కూడా అనేకమైన కష్టాలు కలిగిస్తారు. తమకు కష్టాలు తెచ్చుకుంటారు. మీరు ఒక మానసిక వ్యసనపరులైతే అది నయం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఈలోగా దాన్ని ఇతరులకు వ్యాపింపచెయ్యకండి. దాని ప్రభావం వాళ్ళ పైన పడనీయకండి. దానివల్ల మీ కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నప్పుడు లేదా చదువుకుంటున్నప్పుడు దుర్గంధాన్ని వెదజల్లే ఒక అడవి పిల్లిని మీ ఇంట్లో వదిలారనుకోండి. ఆలోచించండి ఎంత గోలగోలగా ఉంటుందో. మీరు మీ కుటుంబ సభ్యులు దాన్ని బయటకు తరిమివేసే ప్రయత్నం చేస్తారు. కానీ దాని దుర్గంధం మీ ఇల్లు ఒళ్ళు వ్యాపిస్తుంది. మీ కుటుంబము ఆ అడవి పిల్లి కూడా బాధలు పడతాయి. అందుచేత మానవులలో అటువంటి దుర్గంధపూరిత స్వభావం కలవాడు తన అవసరం లేని పరిసరానికి వెళ్ళకూడదు. అతడు అక్కడ ఉన్న వారందరికీ కష్టం కలిగించి వాళ్ళ కోపానికి గురి అవుతాడు. అటువంటి దుర్గుణాలు కలిగిన వ్యక్తి స్పందనలు అతని ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అతడు ప్రశాంతమైన పరిసరాలకు అమితమైన హాని కలిగిస్తాడు. అటువంటి ద్విపాద పశువు ఎక్కడున్నా భరించడం కష్టమే. మానసిక వ్యసనపరుడు తన లక్షణాలను బహిరంగంగా ప్రదర్శించడం కంటే వాటిని దాచుకోవడమైనా మంచిదే. పూర్వ జన్మవి కాని ఈ జన్మవి కాని చెడు సంస్కారాలు లజ్జారహితమైన కొనసాగింపు అనే నేలలో బాగా పెరుగుతాయి. పూర్వజన్మ నుంచే చెడు సంస్కారాలు సంక్రమించిన వ్యక్తి ఆ సంస్కార బీజాలకు నీరు పోసి పెంచే పరిసరాలలో నివసించకుండా రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతడు ముఖం మీద చిరునవ్వు పులుముకొని ఆప్యాయంగా మాట్లాడుతూ ఏమండి బాగున్నారా, ఇలా మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది అని పైకి అంటూ లోపల ఇప్పుడు దాపరించావేమిరా నిన్ను తగలయ్యా అని తిట్టుకుంటూ ఉంటే అతని భావాలు మీరు గ్రహించగలుగుతారు. అటువంటి ప్రవర్తన మీకు ఇష్టం ఉండదు. ఎదుటి మనుషులకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నేను తెలుసుకోగోరతాను. కపటమైన ప్రవర్తన కంటే కటుగా ప్రవర్తించడమే మంచిదని నా అభిప్రాయం. చిరు నవ్వులనే గులాబీ పొదల కింద నుండి కపటమనే పాము హఠాత్తుగా బయటకు వచ్చి కాటేయడం ఎవరూ ఇష్టపడరు. అయినప్పటికీ ఒక మానసిక వ్యసనపరుడు తన దుర్గుణాలను ఇతరుల ముందు వ్యక్తం చేయడం కంటే కపటంగానైనా సరే వారితో స్నేహంగా ప్రవర్తించడమే మంచిది. ప్రతిరోజు స్వల్ప విషయాలలో కూడా ఆత్మ నిగ్రహం పాటించడం మానసిక వ్యసనపరుడు తన చెడు లక్షణాల నుంచి క్రమక్రమంగా బయటపడటానికి ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ.